హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఎప్పటి నుంచో నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు అసలు టైం ఉండట్లేదు. నా హెల్త్ చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేయడం, అంత బిజీ స్కెడ్యూల్ అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా నేను వెళ్తున్నాను. ఈవెంట్స్ అంటే ఏంటక్క, ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ అనుకోకండి, ఫంక్షన్స్కి నేను వెళ్తున్నాను. అలా నాకు టైం ఉండట్లేదు. సో ఇప్పటికైతే నాకు కుదిరింది నా డైలీ వ్లాగ్ రొటీన్ చేయడానికి. డైలీ వ్లాగ్ రొటీన్ అంటున్నా, వాకిలి ఊడ్చే చూపిస్తున్నా అనుకోకండి. ఎర్లీ మార్నింగ్ తీద్దామంటే పిల్లలతోనే నాకు అసలు టైం ఉండదు. అందుకనేసి నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ నేను ఎలా పనులు చేసుకుంటానో మీకు చూపిద్దామనుకుంటున్నా. ఫస్ట్ నేను చేసేది అయితే వాకిలి ఊడవడం. 5 కాకముందు అంటే 6 కాకముందుకే వాకిలి ఊడ్చేసుకుంటారు. ఇక్కడ 6 o'clock వరకు అంతా నీట్గా చేసి పెట్టుకుంటారు. ఎంత పెద్దగా ఉంది చూడండి మా వాకిలి. అంటే ఇక్కడ ఇలానే ఉంటాయి. పెద్దగా ఉన్న వాళ్ళకి పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా ఉంటుంది. కానీ చుట్టూ ఊడ్చుకొని క్లీన్గా నీట్గా అయితే పెట్టుకుంటారు. ఊర్లలో యాజ్ ఇట్ ఈజ్ పల్లెటూర్లలో మన దగ్గర ఎలా ఉంటుందో అలానే సగం వరకు ఉంటుందండి. అంటే ఇక్కడ కూడా కేరళలో మేము లోపలికి ఉంటున్నాం, కానీ ఇది కూడా పల్లెటూరే అనమాట. ప్రెగ్నెన్సీలో ఇంత వంగి ఊడవడం అవసరమా అక్క, హెల్త్కి ఏమన్నా అవుతుందేమో అని డౌట్ మీకు రావచ్చు. లేదండి, నేను హెల్త్ని మెయింటైన్ చేస్తూనే చేసుకుంటున్నా. నాకైతే అన్ని పనులు చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం హెల్తీగా ఉన్నామో, మన బేబీ హెల్తీగా ఉందంటే మనం వర్క్స్ అయితే చేసుకోవాలన్నది నా పాలసీ. చిన్నగా 3 months 4 months వరకు రెస్ట్ తీసుకున్న ఆ తర్వాత నుంచన్నా మన పనులు మనమైతే చేసుకోవాలి. ఓపిక మీద చేసుకుంటే మన పిల్లలు కూడా, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం కొద్దిసేపు వంగుతాం, కొద్దిసేపు లేస్తాం, కూర్చుంటాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు, హెల్తీగా ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చాక కూడా వాళ్ళకు కూడా వర్క్స్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నేను అంత క్లీన్ చేశాక ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా. అస్సలు నాకైతే క్లీన్ చేశాక చూసుకోవడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా 5:30 కాకముందుకే నేను ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే 6 o'clockకి ఇక్కడ దీపం పెట్టుకుంటారనమాట. అందుకనేసి నేను 5:30కే ఊడ్చేస్తున్నాను దబదబ స్పీడ్గా. పిల్లలు వేస్తే అస్సలు అవ్వదు. ఇంకా లైట్ అయితే అస్సలు వేరు. 5 నుంచి 6 వరకు అసలు లైట్ వేరు. 6 అయిన తర్వాతనే లైట్ వేస్తారనమాట. నేను వీడియోలో కనిపించదు అంత బాగా అనేసి లైట్ అయితే వేశాను. మా ఇల్లు అయితే కొంచెం పెక్కుటిల్లు కాబట్టి అంత లైటింగ్ ఉండదు, దానివల్ల ప్రాబ్లం అవుతుందని లైట్ వేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకైతే ఇక్కడికి వచ్చాకే కొంచెం పనులు నేర్చుకున్నానండి. అంటే రావని కాదు, ముందు కూడా. కాకపోతే ఇట్లా దులుపుకుంటూ ఇల్లు ఊడవడం. ఇక్కడ పాలసీ ఏంటంటే అంత ఇట్లా కొంచెం కిటికీలు దుమ్ము లేకుండా డోర్స్ కాడ దులుపుకుంటూ ఇల్లు ఊడుస్తారనమాట నీట్గా. ఇంకా వర్షాలైతే అస్సలు ఆగట్లేదండి. చింగం అని ఈ మాసం అంటారు. ఈ నెలని మలయాళం మాసం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వర్షాలైతే అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది, అలా ఉంటుందన్నమాట నేచర్ మాకు. అందుకనేసి ఇంకా పిల్లలు వాటర్ పోసేసారు బాగా బట్టల మీద. వాటర్ ఇస్తే తాగి ఒలకపోయడం అలా చేశారు. అందుకని టేబుల్ మీద అయితే ఆరేసాను. ఇంకా మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా 2 days ఉంటే పనికి వెళ్ళిపోతారు అనేసి రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా బిజీ లైఫ్ నడుస్తుంది నాది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మీతో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నా, నాకు అంత టైం లేదు. ఇదైతే మా రూమ్, ఇటు సైడ్దేమో మా బావగారి రూమ్. సో వాళ్ళు ఉన్నారనేసి నేను వీడియో తీయట్లేదు. మామూలుగా మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసాను. అక్క కొంచెం హెల్త్ గురించి ఆలోచించు, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించు, అంత హెవీగా వర్క్స్ చేయకు అని అంటారేమో. ఏం లేదండి, మన పనులు మనం చేసుకోవడం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గర్భ సంస్కరణ గురించి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రెగ్నెన్సీ ఉన్నా లేదంటే రావాలనుకున్న వాళ్ళన్నా వీడియోస్ చూడండి. మనం ఎంత హెల్తీగా మన వర్క్స్ మనం చేసుకుంటూ మన బేబీతో కూడా మనం మాట్లాడుతూ ఉండాలండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చాక మంచి ప్రవర్తనతోటి హెల్తీగా పుడతారు అనేసి అంటారు. బిహేవియర్ కూడా వాళ్ళది బాగుంటుంది అంటారు. గర్భ సంస్కరణ వినండి, మీ పిల్లలతో మాట్లాడండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలి, ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు దానికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా మర్చిపోకుండా ఈ పాయింట్ని అయితే ట్రై చేసి చూడండి. వాళ్ళు ఎంత బాగా గ్రో అవుతారో. బయటికి రాకముందుకే మనం 70% వాళ్ళని గ్రో చేయొచ్చు అనమాట. మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని ఇప్పుడైతే చెట్టు మీద ఉన్న కొమ్మ అయితే పడింది, బయటకు వచ్చి చూసేసరికి ఉంది. ఇంక ఇది కొట్టేస్తే అయిపోతుంది కదా, పిల్లలు లేసారంటే అస్సలు పని అవ్వదు, చెయ్యనివ్వరు అనేసి
స్పీడ్‌గా కొమ్మనైతే కొట్టేశాను. కొడదామనేసి చిన్న చిన్నవుంటే ఇరుసుకుంటున్నా. పెద్దవేమో మడాలంటే పెద్ద కత్తి ఉంటుంది గదా! దాంతోని కొడుతున్నా. ఇక్ అంటే ఇవన్నీ మీరే జేస్తున్నారేంటి అనొచ్చు. బట్ నా హస్బెండ్‌కి నేను హెల్ప్ చేయాలనుకున్నా. తనుండేది ఒక సండే రోజు. అది కూడా ఈవినింగ్ టైంలోనే వస్తారు. ఆ టైం కూడా తనతో స్పెండ్ చేయడానికి, పిల్లలతోని ఆడుకోవడానికే తనకు టైం సరిపోతుంది. ఇంకా బయటకొచ్చి పని చేపియడం ఎందుకు అన్న పాలిసీ నాది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో పనులు కానీ, బయట కట్టెలు కొట్టడం కానీ, ప్రతీదీ మేనేజ్ చేసుకుంటూ జాబ్స్‌కి వెళ్తారనమాట. అంటే మన దగ్గర కూడా అలా వెళ్తారు. బట్ మనది సిటీ లైఫ్. సిటీ లైఫ్‌లో ఎలా ఉంటుంది? చిన్న వాకిలి, చిన్న గడప, చిన్న చిన్నగుంటది. బట్ ఇక్కడ అలా కాదండి. అన్నీ చేసుకోవాలి. కట్టెలు కొట్టుకోవాలి, బట్టలు అన్నీ ప్రతీదీ డీటెయిల్‌గా, నీట్‌గా ఉంచుకోవాలనమాట. సో, ఆ రకంగా నాకైతే ఇక్కడికొచ్చాక చాలా నేర్చుకున్నా అండి. అసలు నాకు ముందు తెలిసింది ఒక 20% ఏమో నా లైఫ్. ఇక్కడికొచ్చాక నేను 70% ఆఫ్ లైఫ్ నేర్చుకున్నా. ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉందని నాకు తెలుసు. నాకర్థమవుతుంది కానీ, ఇక్కడ మనుషుల్ని చూస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఇలా కొట్టడం వల్ల ఏమన్నా అవుతదేమో అక్క, పెయిన్ గిన వస్తదేమో అనేసి అనుకోవచ్చు మీరు. అలా ఏం లేదండి. మన వర్క్స్ మనం క్లియర్‌గా చేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ అలవాటవుతాయి. మన బేబీకి కూడా, వాళ్ళకి కూడా పని చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మనం బెండ్ అయ్యి లేవడం వల్ల, చేయడం వల్ల, స్ట్రెచ్ చేయడం వల్ల మన బాడీ ఫ్రీ అవుతుందనమాట. అది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది మన బాడీకి. దానివల్ల వాళ్ళు కూడా ఫ్రీగా అవుతారు. నేనైతే ఇప్పుడు 5 మంత్స్ ఉన్నప్పటి నుంచి, 5 మంత్స్ కాదు, నేను 4 మంత్స్ ఉన్నప్పటి నుంచే మెల్లిమెల్లిగా నా పనులు నేను ప్రతీదీ చేసుకుంటున్నా. ఎందుకు అనంటే, నా బేబీకి కూడా తెలవాలి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందనేసి. అంటే నేను బెండ్ అయ్యి లేవడం వల్ల కూడా తను ఫ్రీ అవుతుంది. అంతే కాకుండా వర్క్స్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవ్వడానికి 70% ఛాన్స్ ఉందండి. 70% పనులు చేయడం వల్లనే, ఇల్లు ఊడవడం వల్ల కానీ, ఇట్లా వంగి పని చేయడం వల్ల కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆపరేషన్ కంటే ఇలా మన ఇంట్లో పనులు మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసుకుంటే ఇంకా నార్మల్ డెలివరీ అయ్యి మన హెల్త్ కూడా బావుంటుంది కదా! ఆపరేషన్ కంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా! ఆ రకంగా నేను ఫస్ట్ నుంచి మా ఇద్దరు పిల్లలకి నేను ఎలా చేసుకున్నానో నా వర్క్స్ నేను ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నాను. హెల్ప్ తీసుకుంటా. బట్ నాకెప్పుడైనా హెల్త్ బాలేనప్పుడు, ఏదైనా చిన్నగా అనీజీగా ఫీలింగ్ ఉన్నప్పుడు, బట్ నాకు అనీజీ ఫీలింగ్ రావడానికి చాలా టైం పడుతుందనమాట. ఇంక నేను కట్టెలు కొట్టి అన్నీ మా ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత వర్షం పడుతుంది. థాంక్ గాడ్. ముందు వర్షం పడిందనుకో మాత్రం అస్సలు చేసేదాన్ని కాదు. ఇంక ఇంట్లోకొచ్చేసరికి మా చిన్నోడు, మా చిన్నది ఇద్దరూ లేసారు. మా తనమ్మకైతే మా చిన్నోని బట్టలంటేనే చాలా ఇష్టం. వీడైతే ఇప్పుడే లేసాడు. సో, లేచాక 6 అయితుందనమాట. సీరియల్ చూడడానికి కూర్చున్నారు. ఇంకా సరేలే వాళ్ళని వదిలేసి దబదబా ఫేస్ వాష్ చేసుకొని కొద్దిసేపయితే దేవునికైతే మొక్కేసుకుందాం అనుకున్నా. కొద్దిసేపు నేను ఈవినింగ్ టైం అలా దేవుడి కోసం కేటాయిస్తా అనమాట. దానికంటే ముందు చూసేసరికి గిన్నెలున్నాయి. నేను కట్టెలున్నాయనేసి దబదబా వెళ్ళాను కదా! కట్టెల పని అయిపోయిందనుకోండి, ఇంట్లో పడిపోతాయి. లేదంటే ఎండ కొట్టేసి వర్షం పడేసి తడిచిపోతాయి అనేసి ఇంక చూసేసరికి గిన్నెలున్నాయి. ఫాస్ట్‌గా గిన్నెలైతే తోమేశాను 6:30 వరకు. లేట్ కావద్దని. ఇంకా నాకైతే అందులో మిక్చర్ దొరికింది. అందుకనేసి మా రోజుగానికేసేసాను. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తీసుకొని ఎంగిలంతా తీసేసి కడిగేసుకుంటున్నాను గిన్నెలు. అలా కడుక్కుంటే లక్ష్మీదేవికి నచ్చుతుందంట అండి. మనము డైరెక్ట్‌గా కొందరు ఏం చేస్తారంటే సబ్బు పెట్టేస్తారు ఆ ఎంగిలి గిన్నెలన్నీ. అలా అస్సలు చేయకూడదంట. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు అనేసి అంటారు. నేను ఒక వీడియోలో చూశాను. ఇంక అప్పటినుంచి ముందు కడిగేసుకొని ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుంటాను. నాకైతే ఇప్పుడు 6:30 అవ్వకూడదు. 6:30 వరకు నేను దేవునికి మొక్కుకోవాలి. అంతే. 7 అయిందంటే ఇంక పనికిరాదనమాట. అందుకని ఫాస్ట్‌గా తోమేస్తున్నాను. తోమేశాక ఇంకా మా అత్తయ్య అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు వీడియో తీయడానికి. కిందికెళ్ళి నేను తీస్తానులే, నువ్వు కడిగేసేయి అని అంటున్నారు. నేనెప్పుడు వంట రూమ్‌లోనే కడుక్కుంటా. బట్ లైటింగ్ ప్రాబ్లమ్ అవుతుంది కదా! బయట కడుగు, అప్పుడు వీడియోలో చూడడానికి బాగా కనిపిస్తుంది అనేసి అన్నారు. నేను తేయంగానే అది కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. తను బాగా హెల్ప్ చేస్తుంది
అనిపిస్తుందండి. అంటే ప్రతి పనులు మీరే చేస్తున్నారు, వాళ్ళేం చేయరంటే వాళ్ళు చేస్తారు. కుకింగ్ గిన వాళ్ళే చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న పనులైతే నేను చూసుకుంటాననమాట. ఇంకా దేవుడి రూమ్‌లోకెళ్ళిపోయి దేవుడు బొట్టు పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నానులేండి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా మొక్కుకుంటున్నా అనుకోకండి. ఇంకా నేనే దేవునికి మొక్కుకుంటా, "అత్తయ్య రికార్డ్ చేసుకుంటా ఫోన్ ఇవ్వు" అనేసి అడిగాను. ఇంకా దేవుడివి నామాలు కొన్ని చదువుకుంటా అనమాట. ఒక 10 మినిట్స్ కానీ అంటే టైంని బట్టి. ఇప్పుడు నాకు 6:00కి వెళ్ళానంటే 6:30 వరకు చదువుకుంటా. ఇప్పుడు 6:30కి వెళ్ళానంటే జస్ట్ 10 మినిట్స్ చదువుకొని బయటకొచ్చేస్తాననమాట. ఎందుకంటే పిల్లలకి పాలు తాగించాలి కాబట్టి వాళ్ళు లేట్‌గా లేచారు. అందుకని ఇంకా టైము లేట్ అయిపోతుంది పిల్లలకి మళ్ళీ అనేసి. ఇంకా నా బుడ్డోడైతే పాలు తాగడానికి వస్తాడు కానీ పాలు, బిస్కిట్లు తనీషం అయితే అస్సలు రాదండి. అమ్ముగాడు అస్సలు రాడు. చాలా సతాయిస్తాడనమాట. దాంతోటే ప్రాబ్లమ్. సో, వాళ్ళకి పాలు తాగించేసిన తర్వాత డాక్టర్ అయితే నాకు మామ్స్ బెనిఫిట్ ఇది సపోర్ట్ చేశారనమాట. అంటే ఇది తీసుకో, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ ప్రెగ్నెన్సీ కదా, హెల్తీగా ఉండాలి అన్నట్టుగా చెప్పారు. సో, అది పాలల్లో వేసి 2 స్పూన్స్ బాగా కలుపుకొని తాగేస్తున్నాను. మీరు ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్‌లో గానీ అలా చూయించుకుంటున్న వాళ్ళు పర్సనల్‌గా డాక్టర్ వాళ్ళ ఇంటికెళ్ళన్నా కనుక్కొని మీ హెల్త్ గురించి చూయించుకోండి. అప్పుడు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. నేనైతే వాళ్ళ ఇంటికెళ్ళాను, కనుక్కున్నాను. ఇప్పుడైతే పప్పు కడిగేసుకుంటున్నాను. పప్పు దోసకేసేది ఉంది అనమాట. ఈవినింగ్ టైం మా మామయ్య దోసనో, చపాతో, ఉప్మానో అలా తింటారు. మార్నింగే చపాతీ అలా తిన్నాక మధ్యాహ్నం ఒక్క పూటనే అన్నం తింటారనమాట. సో, పప్పు అయితే కడిగేసుకుంటున్నాను 7 అవుతుంది అనేసి. ఫాస్ట్‌గా పప్పు కడిగేసి మిక్సీకేసేద్దాం అనేసి కడిగి పెట్టాను. మంచిగా నీట్‌గా ఒక 3, 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేశాక చూసేసరికి ధనియాలు లేవన్నారు. నేను ముందు పప్పు పట్టేసాననుకోండి వాటర్ అవుతుంది కదా! మనకి మిక్సీ జార్ పొడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలనమాట. మేమేం చేస్తామంటే ధనియాల పొడి ప్రతి దాంట్లో అయితే మెంతులైతే యాడ్ చేసి నానబెట్టుకుంటాము. మార్నింగ్ నానబెట్టుకొని అందుకనేసి ధనియాలు తెచ్చుకొని దాంట్లో చిటికెడంతా సోడా అయితే యాడ్ చేస్తామనమాట. సోడా వల్ల అంటే ఎక్కువ వేయము, చిటికెడంత సోడానే వేస్తాము. సోడా వేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. 8:00కి తను వస్తాడనమాట. సో, వచ్చేసరికి సాంబార్ మా ఇంట్లో ఇవాళ, అందుకనేసి మేము ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకున్నాం. అందుకని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. మా హస్బెండ్కి, పిల్లలకి, బావగారు వాళ్ళకు కూడా. సో, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా, చిన్నగా కట్ చేసి. అప్పటిలోపు పెనం వేడవుతుంది కదా అని అత్తయ్య అయితే కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే తను వచ్చాడంటే తినేసి పడుకోవడమే. ఎందుకంటే లేట్ అవుతుంది కదా, మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ వస్తారనమాట. తను వచ్చేలోపు ఆయనతో హెల్ప్ చేయకపోతే ఎలా అనేసి. సో, పిండి అయితే తీసుకున్న ఒక దాంట్లోకి ఒక గుడ్డుకి ఇంత ఉల్లిగడ్డ వేస్తావు అక్క అని అనుకోకండి, వేరే వాళ్ళకి కూడా ఉంటుంది. బాగా మీకు అలా చూపిస్తాను. ఇప్పుడైతే బాగా తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ధనియాల పొడి వేసుకుంటాము. మేము చెప్పా కదా ఆల్రెడీ అన్నిట్లలో వేసుకుంటామని. చిటికెడని తీసుకొని ఆనియన్స్ వేసుకొని మళ్ళీ బాగా బీట్ చేస్తాం అనమాట. బీట్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక్కొక్కరు ఇలా కొట్టి వేసేసుకుంటారు. ఇలా బీట్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే తనకి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే తినేస్తారు అనుకుంటే ఇవాళ ఏంటో నన్నే తినిపిమని అడిగారు. బట్ నాకు అంత టైం లేదు, నేను పిల్లలకు కూడా తినిపించాలి అని చెప్పాను. ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసుకుంటూ నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట పిల్లలకు తినిపించడం. ఆల్రెడీ 8:30 అయిపోతుంది, పిల్లలు ఏడుస్తారని. ఇంకా మా మామయ్యకి కూడా టిఫిన్ చేసేసి పిల్లల దగ్గరికి వెళ్తే అయిపోతుంది కదా అని దోశలు వేసేస్తున్నాను. మా మామయ్య నైట్ టైం టిఫినే చేస్తారనమాట. సో, మా మామయ్యకి ఏంటంటే సన్నగా రావాలి దోశలు. నేను ఎప్పుడు వేసేది అలానే వేస్తాను. బట్ మా మామయ్యకి సన్నగానే వచ్చినాయని చెప్తాను కానీ కొంచెం లావేసాను. సన్నగా ఏం బాగుంటుంది చెప్పండి, తిన్నట్టుగానే ఉండదు. మరి ఎక్కువ కూడా తినాలి అందుకని. సో, ఇందులో మా బుడ్డోడు అయితే చూపి అని కిందికి వెళ్ళి అయితే అరుస్తూనే ఉన్నాడనమాట. ఇక్కడేమో దోశ తీయడానికి నాకు ఇబ్బంది అవుతుందని నేను గ్యాస్ దగ్గర పిల్లలతోనే జాగ్రత్తగా ఉండాలి కదండి. సో, మా మామయ్యకి దోశలు వేసేసాము. దోశలు నేనే స్పీడ్గా వేసేస్తున్నాను. మా అత్తయ్య దోశలు ఏమంటే ఇంకా గొడవే అవుతుంది, ఎందుకంటే పెంకకే అంటుకుపోతాయి. ఇంకా నేను పప్పు నేను తీసుకెళ్తున్న అనేసి అడుగుతుంది. ఇంకా మా అమ్మమ్మ గారికి కూడా వేశాను. అమ్మమ్మ కూడా హెల్త్ బాగాలేదనమాట. సో, ఒక 2 దోశలు వేస్తే వేడివేడిగా తింటుందని. వర్షాలు అయితే అస్సలు ఆగట్లేదండి, బాగా పడుతున్నాయి. అందుకు ఇంకా టిఫిన్ చేస్తేనే బాగుంటుంది అనేసి ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసాను సారీ.